నేను 2 సంవత్సరాల క్రితము హిమాచల్ ప్రదేశ్కి వెళ్తా వచ్చాను. హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ యాంటీ కన్వర్షన్లో ఉండింది కాబట్టి బాహాటంగా స్వార్థ చేయడానికి వీలు లేదు అని చెప్పారు అక్కడ. ఇంకా ఆ కారణాన అక్కడ ఒక చర్చ్, పాత చర్చ్ ఒకటి ఉంటా వచ్చింది. ఆ చర్చ్ నీడ వరకు మాత్రమే నిలబడి చెప్పుకోవచ్చు. సో ఆ చర్చ్ నీడలో నిలబడి స్వార్థ చెప్పాము. అయిపోయిన తర్వాత పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ లోకల్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ లోకల్ వ్యక్తి నాతో చెప్పిన మాట ఏంటంటే, సార్ ఈ చెట్టు మీరు చూస్తున్నారు కదా అన్నాడు. అవును, ఇది కనీసం 120 సంవత్సరాల క్రితం వేసిన చెట్టు అని అన్నాడు. అంటే అవునా అన్నాను. నేను చెట్టు గురించి చెప్తున్నాడేమో అనుకుని అవునా అన్నాను, ఆగిపోయాను. ఆ తర్వాత ఆయన అన్నాడు, సార్ ఈ విత్తనం ఎవరు చూడలేడు సార్, వాళ్ళందరూ చచ్చిపోయారు సార్, కానీ ఈ చెట్టు పండ్లు ఇంకా తింటున్నాం, ఈ చెట్టు నీడలో ఇంకా ఉంటున్నాం. వాస్తవంగా మనమందరం చేరొచ్చాము అని అంటే మనం విత్తనం వేసినందుకు కాదు, ఎవరో వేశారు, ఎవరో దాని కొరకు ప్రయాసపడ్డారు, ఎవరో నీళ్లు పోశారు, దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం దాని ఫలాలు అనుభవిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఫలాలు మాత్రమే తింటా ఉంటే ఓ రోజు చెట్టు చచ్చిపోద్ది. ఆ ఫలంలో ఉంటున్న విత్తనము నువ్వు నేను నాటాల్సిన బాధ్యత మన మీద ఉంది. భావితరానికి నీ వంతు ప్రయాస, నా వంతు తెగింపు కలిసికట్టుగా వెళ్తేనే దేవుని కార్యాలు జరుగుతాయి. నేను అన్న మీటింగ్స్ కోసం అడిగారు, సరే అని చెప్పాను. కానీ వచ్చేటప్పుడు ఆ బ్యానర్ చూసి షాక్ అయ్యి అడిగా, ఏంటన్నా 72 ఇయర్సా అని అంటే అవును అని అన్నారు. వాస్తవంగా 72 ఇయర్స్ అంటే కనీసం 3500 ఆదివారాలు, 3500 ఆదివారాలు అని అంటే యావరేజ్గా కనీసం ఇప్పటి వరకు ఒక 10,000 మెసేజెస్, 10,000 వర్తమానాలు కనీసం యావరేజ్గా. ఎంత సమృద్ధిలో ఉంటున్నాము, మనం ఉండాల్సిన దగ్గరే ఉన్నామా? బైబిల్లో అధ్యాయాలే 1189 అంతే, ఈడ వర్తమానాలే యావరేజ్గా 10,000 అంటే ఒకసారి మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచించుకొని మన జీవితాల్ని సరి చేసుకుంటే మేలేమో. నేను మీ మధ్యలో రేపు మధ్యాహ్నం వరకు ఉంటాను. ఈ చక్కటి అవకాశాన్ని మీతో పాటు బేతేల్లో కలిగి ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాను. వాస్తవంగా నేను ఫస్ట్ టైం ఈ స్థలానికి వచ్చినప్పుడు సేవకుడిగా రాలే, నేను స్టూడెంట్గా వచ్చాను. డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు ఇక్కడ చీరాలకు వచ్చినప్పుడు అప్పుడు చిట్టి ఆంటీ ఉండేవాళ్ళు. ఆంటీని చూడడానికి, చిట్టి ఆంటీని ఏమంటారు, హైమావతి ఆంటీ అంటే మీకు తెలుస్తుందేమో. అయితే మా ఇంట్లో చిట్టి ఆంటీ అని అంటూ ఉంటారు. వీటికి ఆంటీని చూడడానికి వచ్చాము. శ్రీనివాస్ అంకుల్ని అప్పుడు చూసి సంతోషించి ఆ తర్వాత వెళ్ళిపోతూ వచ్చాను. తర్వాత అన్న ఒకసారి పరిచయ కొరకు పిలుస్తూ వచ్చారు. చాలా కాలం తర్వాత తిరిగి మీ అందరినీ ఈ రకంగా 72వ వార్షికోత్సవంలో చూడడం చాలా సంతోషం. నేను 5 వర్తమానాలు తీసుకుంటాను. ఈ 5 వర్తమానాలు కూడా యెహోషువ అనే వ్యక్తిని ఆధారం చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన క్యారెక్టర్ స్టడీ ఏం చేయను, కానీ ఆయన క్యారెక్టర్లోంచి కొన్ని యాట్రిబ్యూట్స్ తీసుకొని నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనకిచ్చిన అంశాన్ని కలిసి చదువుకుందామా? యెహోషువ గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. ఓసారి అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము కలిసి చదువుకుందాం. But if serving the Lord seems undesirable to you, then choose for yourselves this day whom you will serve,
whether the gods of your forefathers served beyond the river, or the gods of the Amorites, in whose land you are living. But as for me and my household, we will serve the Lord. యెహోషువ యొక్క జీవితం ఈ మొదటి మెసేజ్లో నేను తాను దేవుణ్ణి సన్నిధిని ఎలా అనుభవించాడు అది మాట్లాడతా. రెండవ వర్తమానంలో తాను తీసుకున్న తెగింపు గురించి మాట్లాడతా. ఆ తర్వాత రాత్రి వర్తమానంలో అసలు ఆయన జీవితం ఇంత ప్రభావయుక్తంగా ఉండడానికి కలిగిన వెన్నెముకేంటో మాట్లాడతా. రేపు ఉదయకాలము ఈ మనిషి అంత విధేయత ఎలా చూపించగలుగుతా వచ్చాడు అనేది మాట్లాడతా. రేపు ఉదయకాలం రెండో వర్తమానంలో భావితరానికి యెహోషువ ఏం చేశాడు, ఈ 5 విషయాలు మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు బలం ఇచ్చిన కొలది, సహాయం చేసిన కొలది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. యెహోషువ తన జీవితంలో ఒక చాలా కీలకమైన, చాలా ప్రాముఖ్యమైన, ప్రాథమికమైన పునాది సత్యం నేర్చుకున్నాడు. ఇది నేర్చుకోవడానికి ఒక కారణం కూడా ఉంటా వచ్చింది. ఈ వ్యక్తి చాలా నీట్గా అబ్జర్వ్ చేసేవాడు. ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనించేవాడు. గమనించే వాళ్ళతోనే దేవుడు పని పెట్టుకుంటాడు. విచ్చలవిడిగా ఉండే వాళ్ళతో ఆయన పెద్ద పని పెట్టుకునేవాడు కాదు. ఈ రోజు ఒక డేంజరస్ ట్రెండ్ వచ్చేసింది. ఏంటా డేంజరస్ ట్రెండ్ అంటే, ప్రత్యేకంగా యవనస్తుల్లో ఈ ట్రెండ్ ఎక్కువ చూడొచ్చు. ఏంటది అని అంటే, వాళ్ళు ఎక్కువసేపు ఒకదాన్ని ఫోకస్ చేసి చూడలేరు, వినలేరు, ఆలోచించలేరు. చాలా సీరియస్గా బైబిల్ చదువుతున్నారు. ఒక మెసేజ్ వచ్చిందనుకో అలా చూస్తారు, రిటర్న్ రారు, అట్నుంచి అటే. ఒకవేళ ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు, ఒక సీరియస్ విషయం మాట్లాడేటప్పుడు సడన్గా ఏదో గుర్తొచ్చింది అనుకోండి, వీళ్ళటే వెళ్ళిపోతారు. ఇక్కడే ఉంటారు కానీ మళ్ళీ అక్కడికి రారు. ఎందుకు ఈ సైకాలజీ ఈ కాలంలో ఎక్కువైపోతుందో తెలుసా? దాన్ని యూట్యూబ్ భాషలో చెప్పాలంటే షార్ట్స్ అంటారు, ఇన్స్టాగ్రామ్ భాషలో చెప్పాలంటే రీల్స్ అంటారు. అంటే 30 సెకండ్లు ఒకటి తిరిగేయడం అలవాటు అయిపోయింది. సో ఫోకస్ పెట్టడం అనే సైకాలజీ నిదానంగా తగ్గిపోతుంది. గమనించి చూడడం, చెవిచ్చి వినడం, హృదయమారా ఆలోచించడం, ఇది నిదానంగా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతున్న ఈ ప్రపంచంలో ఆత్మీయ విషయాలలో కూడా నువ్వు గనక దీన్ని పోగొట్టుకుంటే ఇక నీకేమందు పనిచేయదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నిదానించే పోవాలి. బ్రీఫ్గా, షార్ట్గా దేవుణ్ణి గోడ ముట్టించి వెళ్ళిపోయేటట్టు ఆయన అలా వర్కౌట్ అవ్వదు, ఆయన అలా పనిచేయడు. ఇంత ఫాస్ట్ ప్రపంచంలో కూడా 3 విషయాలకి ఇంకా టైం పడతాయి. ఫస్ట్, పిల్లలు కనడానికి ఇంకా 9 నెలలే పడుతుంది. ఒకప్పుడు ఆదాము అవ్వలకి 9 నెలలే పట్టింది, ఇప్పుడు కూడా 9 పడుతుంది. టెక్నాలజీ పెరిగినది, 10 రోజులు ఏం పిల్లలు పుట్టట్లే. నెక్స్ట్ తరం కావాలి అని అంటే టైం పడుతుంది. రెండోది, ప్రేమించడానికి టైం పడుతుంది. పిచ్చి మొక్క వాళ్ళు అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట, అది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. దాన్ని ఎవడు లవ్ అనకూడదు. కామం పుడుతుంది, క్షణంలో పుట్టేది కామం, కష్టపడితే పుట్టేది ప్రేమ. టైం పడుతుంది ప్రేమ పుట్టడానికి. మూడోది, నీ జీవితంలో నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. భార్యాభర్తలు వివాహం చేసుకొని దశాబ్దాలు గడిపేస్తారు. దశాబ్దాలు గడిపేసి 50 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న తర్వాత ఈ భార్య దగ్గరికి వెళ్ళి రేపొద్దున్న మీ ఆయనకి ఏం బ్రేక్ఫాస్ట్ తింటాడు అని అంటే అది అర్థం కాకేగా, అది అర్థం కాదు, అది అంతే అర్థం కాదు. భార్య ఒకవేళ బట్టలు తీసుకురామంటే ఈయన తీసుకొని వస్తే 50 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ అయిపోయిన తర్వాత తీసుకొని వస్తే దీనికి మామిడి పిందెల బల్లో డిజైన్ ఇలా ఉండుంటే బాగుంది, ఈయనే మగవేస్తాడా? అర్థం కాదు. ఈ 3 విషయాలు చాలా ఉన్నాయి, ఊరికే తూకి 3 చెప్తున్నా. పిల్లలు కనడానికి ఇంకా అంటే టైం పడుతుంది,
నీ జీవితంలో ప్రేమ పుట్టడానికి టైం పడుతుంది, నిన్ను అర్థం చేసుకోవడానికి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. యెహోషువ టైం తీసుకొని 3 పనులు చేశాడు. ఎందుకు వద్దామా? నిర్గమకాండం 33వ అధ్యాయానికి, ఎక్సోడస్ చాప్టర్ 33. ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్ మొత్తానికి కావలసిన ఒక చాలా కీలకమైన అసాధారణమైన పాఠాన్ని ఇక్కడ నేర్చుకుంటా వచ్చాడు. ఎక్కడి నుంచి నేర్చుకుంటా వచ్చాడు అని అంటే, ఆయన ఇంకొక ఆయనతో తిరుగుతున్నాడు. ఆయన పేరు మోషే. ఈయన మోషేతో తిరుగుతున్నాడు. మోషే యొక్క పనోడుగా ఉన్నాడు. ఆయనతో తిరిగేటప్పుడు ఆయనను చూసి నేర్చుకున్నాడట. చదువుదామా? నిర్గమకాండం 33వ అధ్యాయం. తెలుగులో ఎవరన్నా 11వ వచనం చదవగలరా? మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఎంత చక్కటి మాట కదా! ఇది దేవదర్శన గుడారం, మందసం కాదు ఇది. ఈ గుడారం వేసుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు కూడా. మోషే తన భక్తిని బట్టి, తన ప్రేమని బట్టి తనంతట తాను దేవుణ్ణి కలవడానికి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతా వచ్చాడు. ఎందుకు అని అంటే, ఈయన దేవుని దగ్గర టైం గడిపేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, డిస్ట్రాక్షన్ ఫ్రీ జోన్కి ఈయన వెళ్ళాడు. నువ్వు ఉంటున్న గదిలో డిస్టర్బెన్స్ రాకూడదు అనుకోవడం పెచ్చ. డిస్టర్బెన్స్ లేని స్థలానికి వెళ్ళడం తెలివి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, చుట్టూ అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళ మధ్యలో బైబిల్ తీసి చదువుతూ ఉంటాం. వాళ్ళు ఒక మాట అనగానే చెవక్కడే ఉంటుంది కాబట్టి నిదానంగా వాళ్ళతో పాటు మాటల్లోని జారిపోతాం. నువ్వు ఉంటున్న ప్లేస్లో డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండదు. డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారే బయటికి వెళ్ళే వాళ్ళు, ఇక నువ్వు నేను వెళ్ళకూడదా? సో ఒక క్వైట్ ప్లేస్ అనేది మోషే అలవాటు చేసుకున్నాడు. ఇది దేవుడు చెప్పలేదు, ఓ దేవదర్శన గుడారమే నేను వస్తా నీతో మాట్లాడతా. అబ్బే, మందసం గురించి అని చెప్పాడు. కానీ ఈయనకి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అంటే ఈయనే వేసుకున్నాడు, పాలెం బయట వేసుకున్నాడు. చాలా దూరం నడవాలి ఈ ముసలాయన. అంత దూరం వెళ్ళి ప్రభుత్వ సమయం గడిపేవాడు. అలా ప్రభుత్వ సమయం గడిపేటప్పుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు, ఈ పదం భలే మంచి పదం. స్నేహితుడితో మాట్లాడినట్టు. నువ్వు ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు తెలుసా? పని ఉంది కాబట్టి మాట్లాడతావు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడతావు. ఎందుకు తెలుసా? తప్పదు కాబట్టి మాట్లాడతావు. కానీ స్నేహితులతో పనుందనుకో మాట్లాడవు, తప్పదు కాబట్టి మాట్లాడవు, మనసు విప్పి ఆనందం కాబట్టి మాట్లాడతావు. ఇక్కడ ఈ మోషే ప్రభుతో మాట్లాడే విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్నేహితుని వలె అనే పదాన్ని రాయించడానికి ఇష్టపడతా వచ్చాడు. చాలాసార్లు వ్యాపార క్రైస్తవులు పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో. ఏం దొరుకుద్దా నాకు, ఆయన దగ్గర నుంచి నాకు ఏమి దొరుకుద్దా, నేనేమి దక్కించుకోగలనా అనుకుంటున్న ఈ ప్రపంచంలో స్నేహం ఆయనతో కలిగి ఉండే వాళ్ళు చాలా అరుదైగా ఈ కాలంలో మోషే ద్వారా యెహోషువ నేర్చుకున్నాడు. ఏంటంటే స్నేహితుని వలె మాట్లాడుతున్నాడట. ఈ అనుభవం నాకు కావాలి అనుకున్నాడు. ఈయన కూడా యవనస్తుడుగా ఉండేటప్పుడు 3 చక్కటి మాటలు రాశారు కదా ఈయన గురించి. యవనస్తుడు, పరిచారకుడు, పేరు రాస్తా వచ్చారు. యవనస్తుడు, పరిచారకుడు, పేరు, ఈ 3 కలవడం చాలా కష్టం. యవనస్తుడు పరిచారకుడు అవడం ఏంటి అసలు? యవనస్తుడు దొరక్కే. ఎక్కడన్నా అతి తక్కువ మంది వచ్చే మీటింగ్ ఏదన్నా ఉంది అని అంటే ఆదివారం పెట్టే యూత్ మీటింగ్లే. అందుకే నిదానంగా ఆదివారం యూత్ మీటింగ్లే పెట్టడం మానేశారు. ఎందుకంటే యూట్యూబ్ పెట్టినా ఎవడు రావట్లే. వీళ్ళు రావడం కష్టం, వచ్చిన పరిచారకుడుగా ఉండడం ఇంకా చాలా కష్టం. కానీ ఈయన వచ్చాడు,
యవన కాలంలో ఉంటున్నప్పుడు ముసలోడితో ఉన్నాడు. జనరేషన్ గ్యాప్ అండి. ఈ కాలంలో అమ్మా నాన్న పిల్లలకి వాళ్ళు ఫోన్లో చదువుకుంటా, ఫోన్లో ఏదో చూస్తూ ఉంటే ఏం చేస్తున్నావు అని అంటే చదువుకుంటా. ఎందుకు ఫోన్లో చదువుతావు, పుస్తకాలు చదవా అన్నట్టు వీళ్ళు డైలాగ్ అడిగితే, నీకు తెలియదే అమ్మా, నీకు అర్థం కాదమ్మా, నీకేం చెప్పాలమ్మా, నీకు ఎలా అర్థం అవుద్ది. జనరేషన్ గ్యాప్. నీకు మీ తల్లిదండ్రులకి జనరేషన్ గ్యాప్ ఉందంటే ప్రేమనే మనసురా, నీకు పిల్లలు పుడతారు. అప్పుడు ఉంటాయి జనరేషన్ గ్యాప్. ఆడు నర్సరీకి వెళ్ళంగానే నిన్ను చూసి నీకేమర్థం అవుతుంది అంటాడు. జాగ్రత్త, విత్తనం వేస్తే సెట్ అయ్యేది గ్యారంటీ. ఇక్కడ ఆయన ఈ ముసలాయితో సహవాసం చేయగలుగుతున్నాడు. ఆయన అలవాట్లు చూసి ఈయనలో కూడా నేను కూడా ఈ దేవునితో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మోషేని దాటడం మొదలుపెట్టాడు. యెహోషువ మోషేని దాటేశాడండి. చాలా విషయాలు దాటాడు తూకిగా. ఇక్కడ ఆయన దాటడం మొదలుపెట్టాడు. మోషే కానాను వరకు వచ్చాడు, యెహోషువ లోపలికి వెళ్ళిపోయాడు, దాటేశాడు. మోషే అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు చేతులు ఎత్తలేకపోతే ఎదురొచ్చి పట్టుకున్నారు. యెహోషువ ఆయపట్నంతో యుద్ధం జరిగేటప్పుడు ఈట పట్టుకొని రోజంతా అట్టానే ఉన్నాడు, దాటేశాడు. మోషే మహా అంటే ఇక్కడిక్కడ విషయాలే ఆపగలుగుతా వచ్చాడు. ఓ ఎర్ర సముద్రం ఇక్కడ వరకే ఆపగలుగుతా వచ్చాడు. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపేయగలుగుతా వచ్చాడు. ఓ రకంగా దాటేశాడు ఈయన. కానీ ఫస్ట్ దాటడం ఎక్కడ మొదలు పెట్టాడు తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చోవడం దగ్గర దాటాడు. మోషే కూడా స్నేహితుడి వలె మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ యవనస్తుడు డేరాని వదిలిపెట్టి పోలేదంట. ఎంత మంచి మాట కదండి. ఈ మాట మీదే ఇక ఆయన జీవితం అంతా ఆధారపడుతుంది. దేవుని సన్నిధిలో కూర్చొని ఇక ఆయన వదిలిపెట్టకుండా ఉండిపోవడానికి ఇష్టపడతా వచ్చాడు. ఈ రోజుల కొదువ ఏంటి అనంటే బైబిల్ జ్ఞానం కొదువ కాదు. సత్యాలు, మర్మాలు, కామెంటరీలు, ఉపన్యాసాలు, లేకపోతే బోధలు, ఇవి ఏవీ కొదువ కాదు. నా పర్సనల్ అబ్జర్వేషన్, అది మీ దగ్గర వేరే ఉండొచ్చేమో, కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్లో నేను గమనిస్తే ఆన్లైన్ మెసేజెస్ అనేవి రాక మునుపు, ఆన్లైన్ అనేదే రాక మునుపు ఒక యావరేజ్ విశ్వాసి మందిరంలో స్థానిక సేవకుడు ఏం చెప్తాడో అంతే తెలుసు వాళ్ళకి. వాళ్ళ సంఘ ప్రార్థన, వాళ్ళ బైబిల్ స్టడీ, వాళ్ళ కూడికలు అంతే తెలుసు వాళ్ళకి. అక్కడి వరకే ఆగిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో అమెరికాలో బాగా చెప్పేవాడిది వినొచ్చు, ఇంగ్లాండ్లో బాగా చెప్పేవాడిది వినొచ్చు, అనకాపల్లిలో బాగా చెప్పేవాడిది వినొచ్చు, మా పట్నం లాంటి బెంగళూరులో బాగా చెప్పేవాడిది వినొచ్చు. కానీ భక్తి జీవితం తేలిపోయింది. అప్పుడే బాగుండేవాళ్ళు. ఇది నా అబ్జర్వేషన్ అంటున్నా అంతే. అప్పుడే బాగుండేవాళ్ళు. ఇప్పుడు మరి ఇంత పెరిగి ఎందుకు బాగాలేరు అని అంటే తెలివి కాదు ఆత్మీయతని పెంచేది. వాక్యం ఎక్కువ తెలిసిపోతే నువ్వు ఆత్మీయుడు అయిపోతావు. ఇది పెద్ద అబద్ధం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన దగ్గర కూర్చుంటే. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఒక మాట నుంచి నా మిగిలిన మెసేజ్ అంతా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. యేసు ప్రభువారి లాస్ట్ రాత్రి, అది లాస్ట్ నైట్. ఇక తర్వాత నైట్ యేసు ప్రభు ఉండడు, అది లాస్ట్ నైట్. ఆ రాత్రి ఆయన తన శిష్యులందరితో కూర్చున్నాడు భోజనానికి. కూర్చొని ఇంకా భోజనం చెయ్యాలి. భోజనం చేసే దగ్గర మనం అంటే నిలబడో కూర్చొని తింటాం, కానీ ఇశ్రాయేల్లో వాళ్ళందరూ ఇలా పడుకొని ఒరిగి తింటారు. అందరూ ఇలా ఒరిగి ఉంటున్నప్పుడు ఒకటి కాలు ఇంకోటి కనిపిస్తున్నాయి. ఒకటి కాలు ఇంకోటి కనిపిస్తూ ఉంటాయి. కాలేంట్రా బాబు ఇంత మురిగ్గున్నాయి అని ఒకటి కాలు ఒకటి చూస్తున్నాడు. నా కాలు మురుగున్నాయి, నీ కాలు మురుగున్నాయి అని చూస్తున్నారు. వాళ్ళ దేశంలో పద్ధతి ఏంటంటే ఎవడో ఒకడు వచ్చి కాలు కడుగుతాడు. ఎవడో కడిగేవాడు అని అంటే ఇల్లు యజమానుడన్నా కాలు కడుగుతాడు, ఇంట్లో పనోడన్నా కాలు కడుగుతాడు. వీళ్ళిద్దరు ఎవడో ఒకడు వచ్చి కాలు కడుగుతాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు ఆ ఇంట్లో. ఎందుకంటే మనకు తెలుసుగా, ఆ ప్రభు రాత్రి భోజనం విరిచిన ఆ గదిలో వీళ్ళు వెళ్ళినప్పుడు నీళ్లు తీసుకొని వచ్చే పనోడు ఉన్నాడు, యజమానుడు, ఇద్దరు ఉన్నారు. కానీ ఇద్దరు రాలేదు కాలు కడగడానికి. ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఇద్దరు రాలే. ఇక మురికి కాలు చూసుకుంటున్నారు. చూసుకొని
నువ్వు గడగరా అన్నట్టు ఒకడు చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ అలా బహుశా పేతురు చూస్తుంటారు. పేతురు కళ్ళతోనే పెచ్చ మొఖాలారా, స్పీకర్ అంటే నేను రా, అసలు మెసెంజర్ అంటే నేను, మాట్లాడేది నేను, స్పోక్స్ మ్యాన్ నేనేంట్రా కలగడిగేది అన్నట్టు లుక్ ఇచ్చాడు. వెంటనే యోహాన్ వైపు చూసుంటారేమో, యేసు ప్రభు పక్కన అనుకుని నేనే ఎలా కనిపిస్తున్నా, అంత అలసుకు కనిపిస్తున్నా నేను, మీ మొద్దు మొక్కలు కాదు నేను కలగదా అని ఆయన కలవకుండా లుక్ ఇచ్చాడు. అలా ఒక్కొక్కరు లుక్ ఇస్తుంటే యూదా ఇస్కరియోతు చూస్తే, ఒళ్ళెట్టుంది మీకు, డబ్బులు ఉండేవే నా దగ్గర, చిల్లర బతుకులు మీవి, నేను డబ్బులు ఇస్తే బతుకుతారా మీరు, నేనేంట్రా కాలు కడిగేది అని చూస్తున్నాడు. మెట్టుకి ఎవడు కాలు కడగకుండా ఒకరినొకడు నేనేంట్రా కడిగేది అన్నట్టు చూస్తున్నారు. చూస్తుంటే యేసయ్య లేచాడు. లేచినప్పుడు అందరూ ఎక్కడికో లేచాడేమో అనుకుంటా ఉన్నారు. లేచి నీళ్లు తీసుకొని వచ్చి ఏదో కడగాలి కాబట్టి కడగలే, చాలా నీట్గా పై వస్త్రాన్ని తీసి తువాలు కట్టుకొని, అచ్చంగా పనోడు ఎట్లా చేస్తాడు, పనోడు పై వస్త్రం వేసుకోడు, పనోడు చెప్పులు వేసుకోడు, పనోడు తువాలు కట్టుకుంటాడు. అంటే నేను పని చేయడానికే ఉన్నాను అని చూపించడానికి. పన్నోడిలాగా లేచి ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి కాలు కడుగుతూ ఉంటాడు. యేసయ్య ఏ పని చేసినా నీట్గా చేస్తాడు కదా, ఆ పాదాల మధ్యలో వ్రేళ్లు పెట్టి నీట్గా మురికంతా పోయేటట్టు ఈ సదూరాని మొఖాల కాళ్ళన్నీ కడిగేశాడు. కడిగేటప్పుడు పేతురు దగ్గర కూడా వచ్చాడు. మనోడు ఓవర్ యాక్షన్ కదా, వచ్చి కాలు కడుగుతుంటే పేతురు ఏమన్నాను, యో వద్దు ప్రభా, కడగబా ప్రభా అని అంటున్నాడు. వాస్తవంగా ఏమన్నాను, నువ్వు వదిలే ప్రభా నేను కడుగుతా, అది మాత్రం అండు. ఎంత కొలెస్ట్రాల్ వీళ్ళకి, అది మాత్రం అండరు. కానీ వదిలే ప్రభా నా కాలు కడగబాకు. యేసు ప్రభు అన్నాడు, ఓవర్ యాక్షన్ వద్దురా బాబు, నేను కడగపోతే నువ్వెవడో నేను ఎవడో అంటే, సర్లే ప్రభా కడుగు అని అన్నాడు. కడిగించుకున్నాడు. అయిపోయింది. భోజనం తినేశారు. ఆ రాత్రి వాళ్ళకి చాలా స్ట్రైట్గా, అంతకుముందు ఇదే మాట చెప్పేవాడు, వాళ్ళకి ఎక్కేది కాదు, కానీ ఇప్పుడు స్ట్రైట్గా చెప్పేశాడు. ఏంటంటే నేను చచ్చిపోతున్నా, అయిపోయింది లాస్ట్, నేను చచ్చిపోతున్నా. ఈ మాట ఎప్పుడైతే స్ట్రైట్గా నేను చచ్చిపోతున్నాను అని చెప్పాడో వీళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకు అని అంటే, చేపలు పట్టుకుంటున్నాడు, సడన్గా నా ఎంబడి రా అంటే చేపలు వదిలేసి, వాళ్ళ వదిలేసి, దోలు వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి వచ్చేసాడు. గవర్నమెంట్ జాబ్ ఉండింది, డబ్బులు లెక్కేసుకుంటున్నాడు ఒక ఆయన. నా వెంబడరా అంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చేసాడు. ఇలా ఈ బ్యాచ్ అంతా పనులు చేసుకునే బ్యాచ్. ఈయన నమ్ముకొని, ఈయన పిలిచాడని మొత్తం వదులుకొని వచ్చారు. ఇలా వచ్చేసిన తర్వాత సడన్ నేను అంటున్నాడు, నేను చచ్చిపోతున్నా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతారు? వీళ్ళందరికీ భలే ఆశ ఉండేదిలేండి, లోపల ఆశ ఉండేది. ఏంటి తెలుసా, ఈయన రోజు రాజు అవుతాడు, జనానికి ఈయన మీదే ఇష్టం ఉంది. ఒకరోజు ఈయన రాజు అవుతే మేము మంత్రులం అయిపోతాం, వీళ్ళు ఊరికి వెంబడించలే. ఆయన రాజు అయిపోతే మేమేదో అయిపోతాం అనుకొని వెంబడించారు. ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోతా. షాక్ అండి, వీళ్ళు షాక్. నిజంగా ఆ రాత్రి ఎట్లుంటుంది, ఆయన నేను చచ్చిపోతాను అని అంటే నెక్స్ట్ డే నుంచి వీళ్ళ గిఫ్ట్లు ఎవడెవడో, వీళ్ళకి బొవ్వకి దిక్కులేదు. వీళ్ళందరూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ యేసు ప్రభు అంటే, ఆ ఊరు వెళ్ళరన్నా, నేను మీటింగ్కి వస్తున్నా 2 రోజులు, ఈ ఊరు వెళ్ళండి, అక్కడ రెడీ చేయండి, నేను 3 రోజులకి వస్తున్నా అని చెప్పేవాడు. రేపు పొద్దు నేను చచ్చిపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. మళ్ళీ ఆ వృత్తిలోనికి వెళ్తే వర్కౌట్ అవుతుందా లేదో తెలీదు. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఆయన అట్లా నేను చచ్చిపోతున్నా. ఇక ఆ రాత్రి వీళ్ళు చాలా షాక్ అయిపోయారు, బాధలో ఉన్నారు, డెడ్ ఎండ్కి వచ్చేసారు, ఏం కనపట్లేదు, ఏం అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా అయోమయంగా ఉంటున్నప్పుడు ఆయన భోజనం పెట్టారు. ఆ కన్ఫ్యూషన్తోనే భోజనం తినేశారు. ఓ పాట పాడుకున్నారు, బయటికి వెళ్దాం అన్నారు. చచ్చిపోతాడని తెలుసు, ఆయన వెనకాల వస్తున్నారు. ఓ చచ్చిపోయేవాడు లాస్ట్ చచ్చిపోతా చెప్పే మాటలు అందరూ చెవియొగ్గి ఆలకిస్తారు, ఎందుకంటే లాస్ట్ మాటలు కదా అని. యేసు ప్రభు బయటకు వచ్చాడు, వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఓడు వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులు, యేసయ్య 12 మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చి వీళ్ళందరూ చచ్చిపోతాడంటారు, ఈయన
ఇదే లాస్ట్ నైట్ అంట అనుకొని ఆయన వెంబడి వస్తున్నారు. అలా గెత్సెమనీ వనం వైపు, లేకపోతే అలా ఆ మేడగది నుంచి బయటకు వచ్చి ఒక దారిలో నడుచుకుంటా వెళ్ళారు. వీళ్ళందరూ పోతారు. రోడ్డు ఒక దగ్గర లెఫ్ట్కి రైట్కి తిరుగుతుంది. ఆ ఫోర్క్ దగ్గరకు వచ్చారు. అందరూ లెఫ్ట్కి వెళ్తున్నారు, ఎందుకంటే లెఫ్ట్ యెరూషలేముకి వెళ్తుంది. పండగ వాతావరణం భలే వైభవంతంగా ఉంది, భలే వెలుగులు, భలే ఆనందం, అసలు సంబర వాతావరణం ఉంది. ఎవడన్నా అక్కడి వరకు వచ్చి లెఫ్ట్కే వెళ్తాడు, రైట్కి ఆవిడ వెళ్ళడం. యేసు ప్రభు రైట్కి వెళ్తున్నాడు. వీళ్ళకేం అర్థం కాలే, అదేంటి అందరూ లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్తున్నాడు ఏంటి? సరే, ఆయనతో పాటు వెళ్తా ఉన్నారు. అలా ఆ పెద్ద రోడ్డు నిదానంగా ఒక కొండ ఎక్కడ మొదలెట్టింది. ఆ రోడ్డు చిన్నగా అయిపోయింది. కొండ మీదకి వెళ్ళేటప్పుడు చిన్న రోడ్డు కదా, చిన్నగా అయిపోయింది. ఎంత చిన్నగా అయిపోయిందంటే గుంపులాగా నడిసే వీళ్ళు నిదానంగా లైన్ లాగా నడుస్తున్నారు, ఒకళ్ళు. రోడ్డు చిన్నగా అయిపోయింది. మధ్యలో యేసుప్రభు ఉండుంటాడు. 11 మంది, ముందు 6, వెనకాల 5, ఆ మెట్రిక్ నడుస్తున్నారు. మధ్యలో యేసుప్రభు ఉండుంటాడు. 2-3 డ్యూటీలు పట్టుకొని నడుచుకుంటా వెళ్తున్నారు. అలా వెళ్తూ సడన్గా ఆ రోడ్డు మీద నుంచి పక్కన ఓ పొలం ఉంటే యేసుప్రభు ఆ పొలం లోపలికి వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇటు వెళ్ళిపోతున్నాడని మొత్తం అందరూ వచ్చారు ఆ పొలం లోపలికి. అక్కడ ఓ ద్రాక్ష తీగ ఉంటే దానికి ఒక గెల ఎలాడుతూ ఉంటే దాన్ని అలా పట్టుకున్నాడు, చేతిలో పట్టుకొని. అప్పుడు అంటాడు, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. ఈ మాట చెప్పేటప్పుడు వీళ్ళందరూ చుట్టున్నారు. ఇది యేసయ్య చెప్తున్న లాస్ట్ మాటలోని చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఇది వెనుక చరిత్ర. వద్దామా 15వ అధ్యాయానికి? యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ 15. బ్యాక్గ్రౌండ్ చెప్పా మీకు అర్థం అవడానికి. జాన్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఈయన ఆ రాత్రి ఇంకా చచ్చిపోతాను అని చెప్పేసిన రాత్రి అన్నీ వదులుకొని యేసయ్య సర్వస్వం అనుకొని వచ్చిన 11 మంది ఆయన చుట్టూ నిలబడి ఆ దివిటీలో వెలుగులో ఈ మెరుస్తున్న ద్రాక్షని చూసి ఆయన చెప్తున్న మాట ఇది. మొదటి 2 వచనాలు చదువుతారు ఎవరైనా? నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చాలండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగని నాటిన తర్వాత ఆ తీగ ఏమనుకుంటుందంటే, ఒరే నన్ను నాటిందే ఆకుల కోసంరా అనుకొని అది విస్తరాకు మాదిరి ఎంత పెద్ద ఆకు పెంచుకుంటుంది. ఎప్పుడైతే ఆకు విపరీతంగా పెరుగుద్దో బరువుకి తీగ వంగుద్ది. వంగినప్పుడు బురద దుమ్ము దాని మీద పడి వర్షానికి బంకైపోయి ఆ మొత్తం ఆకు ఇక పచ్చదనం లేకుండా మొత్తం మట్టితో పూర్తిగా పామేసుకున్నందుకు ఇక ఫలాలు రావు. దానికి ఫలాలు రాని స్థితిలో అది అలా ఖాళీగా మొద్దుగా ఏలాడుతూ ఉంటుంది. ఆయన చెప్తున్న ఫస్ట్ కేటగిరీ ఇదే. ఏమంటున్నాడు అని అంటే, నాలో ఫలించని ప్రతి తీగ ఉంది, ఆయనలోనుంది, కానీ ఫలించట్లేదట. ఇలాంటి ఫలించని తీగని బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య చెప్తున్న మాట, ఆయన కత్తిరించి పారవేయును అని మన ఇంగ్లీష్ బైబిల్లో రాశారు, మన తెలుగు బైబిల్లో రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో హీ కట్స్ ఆఫ్ అని రాశారు. ఇది గనక నిజమైతే, అంటే ఫలించకపోతే ఆయన కత్తిరించి పారేస్తాడు, ఇదే గనక నిజమైతే నేనైతే ఇక్కడ నిలబడి ఉన్నాను, ఎప్పుడో నన్ను పారేయాల్సింది. నాకు తెలిసి నువ్వు ఇక్కడ కూర్చోను, నిన్ను ఎప్పుడో పారేయాల్సింది. అది తెలుగులో తర్జుమా ప్రాబ్లం. యేసయ్య ఆ మాట చెప్పలే, అది ఎందుకో అలా తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కూడా ఎందుకో అలా తర్జుమా చేశారు. యేసయ్య చెప్పిన మాట అది కాదు. యేసయ్య చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు కనుక గ్రీక్ బైబిల్లో జాన్ 17:2 అని కొట్టారనుకోండి, నాలో జాన్ 15:2 అని కొట్టారనుకోండి, నాలో ఫలింపని ప్రతి తీగను అని చెప్పి గ్రీక్ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎయిరో అని ఉంటుంది. AERO. ఎయిరో అనేది తీసుకొని గ్రీక్ టు ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి అని కనుక నువ్వు చూసావనుకో,
ఏమని అర్థం వస్తుంది తెలుసా? ఎయిరో అంటే కత్తిరించి పారవేను అని అర్థం కాదు. ఎయిరో అంటే కర్ర పెట్టి లేపి ఆదరించును. నేను అందుకే నిలబడున్నా, నువ్వు అందుకే కూర్చోను. ఫలించని ప్రతి తీగని ఆయన కత్తిరించి పారేస్తే ఈ భూమి మీద ద్రాక్షలు ఉండవు. ఎందుకంటే ఏ ద్రాక్ష తీగన్నా స్టార్టింగ్లో ఫలించదు, టైం పడుతుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు దాన్ని చక్కగా కడిగేసి దాని కింద కర్ర పెట్టేసి భూమి మీద అంటుకోకుండా దాన్ని పైకి లేపి భలే నీట్గా దాన్ని ఆదరిస్తాడు. మనందరి లైఫ్లో కూడా ఇదే స్టేజ్ ఒకప్పుడు ఉండుంటుంది. రక్షించబడిన కొత్తలో భలే ఆదరిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడమే ఆలస్యం, ఆమెన్ అనకముందే ఆయన ఆమెన్ అంటాడు. నువ్వు పట్టుకున్న బూడిద బంగారం అయిపోతుంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు వెళ్ళిపోతుంటాయి. నువ్వు ఏమనుకుంటే అది, నువ్వు ఇలా తీయంగానే కోరుకున్న వాగ్దానం వస్తుంది. జనవరి 1 వాగ్దానం అలా తీసావంటే నువ్వు అనుకున్నదే కాగితంలో ఎవడు చెప్పి రాసినట్టే ఉంటుంది. నువ్వు అనుకున్నట్టే భలే వర్కౌట్ అవుతుంటుంది. కొంచెం ఏడ్చావంటే చాలు, ఇక దేవదూతలు నీ పని మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. భలే ఆదరిస్తాడు. మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము అని అంటే ఒకప్పుడు మనల్ని ఆదరించాడు కాబట్టి కూర్చోను, లేకపోతే ఎప్పుడో అవుట్. ఆయన ఆదరించాడు కాబట్టే ఉన్నాం. ఆయన దగ్గర తీసాడు కాబట్టి ఉన్నాం. ఆయన సేవలు ఇచ్చాడు, ఆయన వాగ్దానాలు ఇచ్చాడు, ఆయన నేర్పించుకున్నాడు, ఆయన గాయాలు కట్టాడు, ఆయన కన్నీరు తుడిచాడు, ఆయన భుజం మీద చేయేశాడు. ఆయన మాటల ద్వారా వాగ్దానాల ద్వారా నీతో మరలా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఒక సమస్యతో వచ్చి కూర్చున్నావంటే నువ్వు అనుకున్నది అచ్చంగా ఇక్కడ మెసేజ్లో చెప్పేవాళ్ళు. నిన్ను భలే ఆదరించేవాడు దేవుడు. అయితే ఇది ఫస్ట్ స్టేజే. ఫలించని ప్రతి తీగని ఆయన కత్తిరించి పారవేయను కాదు, కానీ ఫలించని ప్రతి తీగని ఆయన కర్ర కింద పెట్టి లేపి ఆదరించును. ఇప్పుడు ఇలా ఆదరిస్తే కొన్ని ఫలాలు వస్తాయి. కొన్ని ఫలాలు వచ్చాయంట, కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఫలాలు. ఫలించని ప్రతి తీగని ఆయన ఎప్పుడైతే ఆదరిస్తాడో కొన్ని ఫలాలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే కొన్ని ఫలాలు రావడం మొదలుపెట్టాయో ఇప్పుడు ఈ తీగ నిదానంగా కాలర్ ఎగరేసుకుంది. మనకు ఫలాలు వచ్చేసే, మనం అసలు ఎరగదేస్తున్నాం, మనం మామూలు వాళ్ళం కాదు. సరే, ఇక్కడ ఫలం అంటే ఏంటో చెప్పాలిగా. ఫలం అంటే ఏంటో తెలుసు. బైబిల్ అంతట్లో ఈ మాట చాలాసార్లు కొత్త నిబంధనలు కనిపిస్తాడు. ఫలం 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 అంటే ఫలం అంటే ఏంటి అని అంటే సింపుల్. ఫలం అంటే నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తుంటా. ఓ మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఓ మామిడికాయ చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు దగ్గరికి ఓ పాస్టర్ గారు తిరిగి సువార్త చేసి బాగా అలసిపోయి ఆకలితో ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి సైకిల్కి స్టాండ్ వేసి రాయి తీసుకొని మామిడికాయ చెట్టు కొడితే అదో మంచి మామిడికాయ ఇచ్చింది. ఈ పాస్టర్ గారు తిని కడుపు నింపుకొని దాని నీళ్ళు భలే నిద్రపోయి సాయంత్రం అయిపోయిన తర్వాత లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఊరోళ్ళందరూ మామిడి చెట్టు దగ్గరికి వచ్చి, సూపరే నువ్వు, పాస్టర్ గారు ఇంత అలసిపోతే ఆకలేస్తే మామిడికాయ ఇచ్చావు, అలసిపోతే నీడిచ్చావు, నువ్వు సూపర్ చెట్టువే అని అన్నారట. అది అయిపోయిన 4 రోజులకి ఒకడు ఇద్దరిని కత్తి పట్టుకొని కసా పొడిచి చంపేసి ఒళ్ళంతా రక్తమైపోతే ఊరోళ్ళు ఈయన్ని సంపండ్రా అని వెనకబడితే ఈయన పరిగెత్తి తప్పించుకొని బాగా ఆకలితో అలసిపోయి మామిడి చెట్టు కనిపించిందట. అమ్మయ్య అనుకొని వచ్చాడు, రాయి తీసుకొని కొడితే అది ఈయనకు కూడా మంచి మామిడికాయ ఇచ్చిందంట. తిన్నాడు, తిని అలసిపోయాడు కాబట్టి నీళ్ళలో పడుకున్నాడు. రాత్రి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఊరోళ్ళు ఇప్పుడు ఈ మామిడికాయ చెట్టు దగ్గరికి వచ్చి, తుని బతుకు మామిడికాయ చెట్టు, నువ్వు మంచి నువ్వు అసలు చెట్టువేనా? నీ ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఆయన ఎవడో తెలుసా? ఆడి తను చంపొచ్చాడు, ఆడికి ఎందుకు ఇచ్చావు నువ్వు మామిడికాయ? ఆడికి ఎందుకు నేను ఇచ్చావు? మామిడి చెట్టు ఏమంటే తెలుసా? ఆడు పాస్టరా, ఆ నరహంతకుడా నాకు తెలియదు, ఆడు మంచోడా గలీజోడా నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు, రాయవడం కొడితే మామిడికాయ ఇవ్వడం తెలుసు, అంతే. ఎవడన్నా నా కిందకు వస్తే నేను ఎవడవచ్చు, అది ఎవడో నాకు అనవసరం.
ఫలం అంటే ఇంతే. ఫలం అంటే ఏంటి తెలుసా? ఎదుటోడు ఎవడన్నా కానీ నేను మాత్రం ఇలానే ఉంటా. ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీకి బాగా గొడవలు ఎక్కువ. మధ్యలో పెద్ద గోడ కట్టుకున్నారు, బర్లిన్ వాల్ అంటారు. పెద్ద గోడ కట్టుకొని ఈడికి అసలు పడదు. ఓ వైపు ఏం చేశారంటే ఆ ఊర్లో ఉంటున్న చెత్త, గలీజు, రోత, మురికి మొత్తం తెచ్చి గంపలు తీసుకొని వచ్చి గోడకి ఇటు నుంచి అటు వేస్తే ఇటువైపు వాళ్ళు ఏం చేశారు తెలుసా? బిస్కెట్లు, చాక్లెట్లు, గిఫ్ట్లు ఇవన్నీ తీసుకొని అటు నుంచి ఇటు వేశారు. వీటికి ఇంకా ఒళ్ళుమండింది. ఏంట్రా మేము ఇది చేస్తే మీరు అది చేస్తారని చెప్పి బాగా కోపం వచ్చి పెద్ద గేట్ ఉంటే గేట్ దగ్గరకు వచ్చి, రేయ్ మేమేంట్రా మా ఊర్లో ఉంటున్న చెత్త, రోత, పనికి మాలవని వేస్తే మీరేంట్రా బిస్కెట్లు, చాక్లెట్లు వేస్తున్నారు అని అంటే ఆడు అన్నాడంట, మీ దగ్గర ఏముందో మీరు ఇచ్చారు సార్, మా దగ్గర ఏముందో మేము అది ఇచ్చాము సార్ అన్నాడంట. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? ఎయిటోడు ఎవడన్నా కానీ కాక నేను మాత్రం ఇదే ఇస్తా. దాన్ని ఫలం అంటారండి. యేసు ప్రభుని కొట్టారు. తిరిగి యేసు ప్రభు గోపాల్గొట్లే. యేసు ప్రభు చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలీదు, క్షమించు. యేసు ప్రభు ఉమ్మూశారు, ఇదే మాట. యేసు ప్రభు వస్త్రాలు చింపారు, ఇదే మాట. పక్కనుంటున్న దొంగ, నేడే నీవు నాతో కూడా పరదేశంలో అంటే నువ్వు యేసయ్యని ఏమన్నా చెయ్యి, ఆయన మాత్రం ఒకేలాగా ఉంటాడు. దీన్ని ఫలం అంటారండి. అంతే, దీన్ని ఫలం అంటారు. నిన్ను దూషించు వాడిని ప్రేమించు, హింసించు వాని కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించు వాడిని దీవించు. అది ఎవడనగా అని ప్రేమించు, అని దీవించు, ఆయన కొరకు ప్రార్థన చేయి. ఇది ఫలం. సరే, ఇప్పుడు వస్తున్నాం మళ్ళీ యోహాను 15కి. ఎప్పుడైతే ఆదరించాడో ఇప్పుడు ఫలాలు వచ్చాయి. ఫలాలు రాగానే కాలర్ ఎగురుతుంది మన తీగది, ఇక ఆగట్లే. మన ఫలాలు ఇచ్చే మనం సూపర్ కదా అని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది, చదువుతారా? 2వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. నాలో ఫలింపని తీగే ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని అంటే మనం చెప్పుకున్నాం కదా, తీసి పారేయడం అనేది వాస్తవం బైబిల్ భాష కాదది. మన తర్జుమాలో మరి ఎందుకు చేశారో కానీ ఆయన కర్ర పెట్టి ఆదరించును. చదువునక, ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. చాలండి, ఇక్కడ ఫలం వస్తుంది. ఫలం వచ్చేటప్పుడు చూసి బా సూపర్ అని అనట్లే, ఏం చేశాడంటే పెద్ద కత్తెర తీసుకొని వచ్చాడంట. వచ్చి ఆ దొరికినట్టు కత్తిరిస్తూ ఉంటే ఈ తీగ అంటుందంట, చచ్చిపోతాను స్వామి, నువ్వేదిట్ట కత్తిరిస్తున్నావు నన్ను, ఎక్కడో గొడవైతే ఆ కోపంతో నమ్మెత్తున్నావే ఏంటి, ఎందుకు ఇట్లా కత్తిరిస్తున్నావు, నిన్నేమో భలే నీళ్ళు పోసావు, నిన్నేమో భలే కర్ర పెట్టావు, నిన్నేమో భలే ఆదరించావు, ఇప్పుడు ఏంటి ఇట్ట పడ్డావు, మొత్తం కత్తిరించి బోడిగా చేసి పారేస్తున్నావే. ఆయన వెండు కోస్తానే ఉంటాడు. కోస్తుంటే అది వెళ్ళే నొప్పి మామూలు గుణదు. కోస్తుంటే దాని ఆరాటం, దాని పోరాటం, దాని ఆక్రందన, దాని కేకలు, దాని ఆర్తధ్వని మామూలు గుండదు. ఆ తీగ దాని భాషలో కేకలేస్తుంటుంది, వెండు కోసేస్తూ ఉంటాడు. పనికి మాలిన తీగలు, అనవసరంగా సారాన్ని తినేసే తీగలు, అనవసరంగా నీళ్ళని తాగేసే తీగలు, అనవసరంగా సోకులు పడే తీగలు, అనవసరంగా బాగా కనిపించడానికి పెరిగే తీగలు, వీటిలన్నిటినీ తీసేస్తుంటాడు. ఆ టైంలో ఏడుస్తుంది చెట్టు, ఏమైపోయింది ఈయనకి, నిన్నేమో వచ్చి ఇంత చేశాడు, ఈరోజు ఏంది ఇట్ట కోసి పారేస్తున్నాడు, ఈరోజు ఏంది ఇట్ట విరగొట్టేస్తున్నాడు, ఈరోజు ఏంటి ఇట్ట విరిచేసి తీసేస్తున్నాడు, ఏమవుతుంది ఏం అర్థం కాదు. నువ్వెంతన్నా కేకలేసుకో, ఆయన మాత్రం నీలో పనికి మాలిన తీగలు తీస్తూనే ఉంటాడు. ఇది 2వ స్టేజ్. చాలామంది ఇక్కడ కూర్చున్న మనం ఈ 2వ స్టేజ్ గుండా వెళ్ళుంటాం. ఏం స్టేజ్ తెలుసా? ఇది ఎట్లుంటుంది చెప్పరా? ఈ స్టేజ్ ఎట్లుంటుంది అంటే, ఆయన చాలా కఠినమైనవి, చాలా కష్టమైనవి, తట్టుకోలేనివి చెప్తాడు. ఎందుకు ప్రభా చెప్పడు, ప్లీజ్ ప్రభా విండు,
నా వల్ల కాదు విండు, అడ్జస్ట్ అవ్వడు. ఓ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రోజు కన్నా నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఆయన అడ్జస్ట్ అవ్వడు. ఏ రోజు కన్నా నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఆయన మాత్రం అడ్జస్ట్ అవ్వడు. ప్రభా ప్లీజ్ ప్రభా నువ్వు ఉపవాసం ఉండుగాక, ఆయన అంటాడు ఇది ఇంతే. ఆయన అడ్జస్ట్ అవ్వడు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. చాలా సింపుల్ అండి. మనం చాలాసార్లు బైబిల్లో కొన్ని పదాలు ఆలోచించకుండా వాడేస్తామేమో. రాజ్యం అనే పదం మనకు తెలియదు అసలు రాజ్యం అంటే ఏంటో. ఎందుకంటే మనం ఉండేది డెమోక్రసీలో ఉంటాం. అంటే ప్రజలు ఏలుతారు, ప్రజలే ప్రజల కొరకు ప్రజల ద్వారా డెమోక్రసీలో ఉంటాం. కానీ దేవుడు బైబిల్లో డెమోక్రసీ గురించి రాయలేదు. డెమోక్రసీ అంటే ఏమంటారు? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం గురించి బైబిల్ ఎక్కడ రాయలే. బైబిల్లో రాసింది రాజ్యం గురించి రాశారు. రాజ్యం అంటే ఏంటో చెప్పిన ఒక మాట చెప్తే మీకు అర్థమైపోతాం. ఓ రోజు కువైట్లో ఉంటున్న సంఘం అన్న మీరు అక్క మా దగ్గరికి రండి అని అన్నారు. సరే అని చెప్పాను. సరే అని చెప్పి పాస్పోర్ట్లు స్టాంపింగ్ అవ్వాలి, వీసాలు తీయాలి, ఇద్దరం వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇక వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ చేసి అంటాడు, అన్న మీరు ఒక్కలే రండి అన్న అని అన్నారు. అదేంట్రా అక్కడ కూడా తీసుకోమని ఇద్దరం వస్తాం అనుకున్నాం కదా, సడన్గా ఒకడే అంటావేంటి అని అంటే వాడు అన్నాడు, అది కాదన్నా మా రాజు పొద్దున, అంటే కువైట్ రాజు పొద్దున లేచి 40 సంవత్సరాల కంటే తక్కువ ఆడోళ్ళు విజిటింగ్ వీసా మీద దేశానికి ఎవరు రాకూడదు అని అన్నాడు. అందుకే వీసా రాదు అక్కకి అని అన్నాడు. నేను వెంటనే ఆయన అడిగిన ప్రశ్న, ఎందుకన్నాడు రా అట్లా? అది ఇక్కడ అడగకూడదు అన్న. ఆయన అన్నాడు అంతే, ఎందుకు అడగకూడదు. అదేంట్రా అది కూడా అడగకూడదు అన్న, అది కూడా అడగకూడదు. ఆయన అన్నాడు అంతే. మరి ఎప్పుడు ఈ రూల్ తీస్తాడు? అది కూడా అడగకూడదు అన్న, ఆయన ఇష్టం. ఈరోజు సాయంత్రమే బుద్ధి పుట్టి ఆ రూల్ తీసేయండిరా అంటే వచ్చేయచ్చు. 3 సంవత్సరాల వరకు బుద్ధి పుట్టకపోతే రాకూడదు. అదేంట్రా అని అంటే దీన్నే రాజ్యం అంటారన్నా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు రాజ్యం అంటే ఏంటో. రాజ్యం అంటే ముచ్చట్లే ఉండవు. ఆయన చెప్తాడు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. ఆయన అవడు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. నువ్వెంతనో ఏడ్చిన తర్వాత కళ్ళు చూసుకొని నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఆయన మాత్రం అవడు. నువ్వు ఉపవాసం ఉండు, వెయిట్ లాస్ అయిపోయి పిచ్చెక్కిపోయి ఆకలేసి తలదేరి కింద పడిపోతావా, తిను కూర్చో, కానీ ఆయన మాత్రం అడ్జస్ట్ అవడు. ఆయన అనుకుందే జరుగుద్ది రాజ్యంలో. ఇది ఫిక్స్ అయిపో. నువ్వు అనుకుంది జరుగుతుంది అని అంటే నువ్వు ఆయన రాజ్యంలో లేవు. నువ్వు నీ స్వంత ప్రజాస్వామ్యంలో తిరుగుతున్నావు గుర్తుపెట్టుకో. బైబిల్ రాజ్యంలో ఎవరు చెప్పింది నడవదు. రాజ్యం అంటే రాజు చెప్పింది నడుస్తారు. సరే, ఆయన రెండో స్టేజ్ ఫలాలు కొంచెం వస్తున్నాయి, కొంచెం ఆత్మీయ ఎదుగుతారు, కొంచెం ఓకే అని అనిపిస్తుంది కదా, అప్పుడు వేస్తాడు. అబ్రాహాంకి వేసాడు, ఇస్సాకు మీద కత్తెత్తు. ఎందుకు చెప్పడు. చచ్చిపోతే నెక్స్ట్ ఏంటి చెప్పడు. ప్లీజ్ ప్రభా విండు, పోనీ విండు, నువ్వు ఏం చెప్పిండు చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఈ స్టేజ్ చాలా డేంజరస్ స్టేజ్, చాలా నొప్పికరమైన స్టేజ్. బహుశా ఇక్కడ కూర్చొని నువ్వు ఆ స్టేజ్ కూడా వెళ్తావేమో. సడన్గా నీకో ఇంట్లో ఒక భయంకరమైన రోగం వస్తుంది, దానికి మందు పనిచేయదు. సడన్గా వ్యాపారం లాస్ వస్తుంది. సడన్గా నువ్వు నమ్ముకున్న ప్రియులు సడన్గా చనిపోతారు. నువ్వు ఒక పని అయిపోతుంది అవదు. January 1 మాట్లాడు ప్రభా తీస్తావు, నీదోటి అదోటి అవుతుంది. వర్తమానం ద్వారా మాట్లాడు ప్రభా, నువ్వు వస్తావు. ఆ రోజు వర్తమానం ఏదో చెప్తుంటారు. అసలు ఘోరంగా ఉంటుందండి లైఫ్ ఈ స్టేజ్లో. ఇది ఒక ఆయన లైఫ్లో భలే సెట్ అవుతుంది. అంటే ఈ మాట అర్థం కావాలంటే ఒక ఆయన లైఫ్ చెప్తా. ఆయన పేరు బ్రూస్ విల్కిన్సన్ అని.
త్రూ ద బైబిల్ అనే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు ఆయన. ఈ బ్రూస్ 110 దేశాల్లో ఈ మినిస్ట్రీ వెళ్ళిపోయింది. 110 కంట్రీస్లో మినిస్ట్రీ వెళ్ళిపోయింది. ఆఫీసులు ఉన్నాయి, స్టాఫ్ ఉంది, రిసోర్స్ పీపుల్ ఉన్నారు, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. 110 దేశాల్లో స్థిరపడిపోయిన మినిస్ట్రీ. బ్రూసే స్టార్ట్ చేశాడు, బ్రూసే ప్రార్థన చేశాడు, బ్రూసే తిరిగాడు. మొత్తం వాక్ త్రూ ద బైబిల్ అంటే బ్రూస్, బ్రూస్ అంటే వాక్ త్రూ ద బైబిల్. హ్యాపీగా సాగిపోతుంది. ఒకరోజు సడన్గా దేవుడు ఆయనతో మాట్లాడుతూ, బ్రూస్ అంటే ఇంకేముంది ప్రభా నా దగ్గర, వదులుకోవాల్సింది మొత్తం వదిలేసుకున్నాగా, నీకోసం మొత్తం వదిలేసుకున్నాగా, చెప్పు ప్రభా ఏంటి అంటే, రేపొద్దున నువ్వు లేచి వాక్ త్రూ ద బైబిల్కి రెసిగ్నేషన్ ఇచ్చే, రాజీనామా ఇచ్చే అన్నట్ట. ఏంటి ప్రభా? నువ్వెందుకు కరెక్టే. నెక్స్ట్ ఏంటి? మాట్లాడడం మనిషి. వాక్ త్రూ ద బైబిల్ ఎవరు నడిపిస్తారు? మాట్లాడలే. 110 దేశాల మినిస్ట్రీ మాట్లాడలే. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక రాత్రి ఏం నిద్ర పడుతుందండి? కష్టపడి 110 దేశాల్లో స్థాపించుకున్న మినిస్ట్రీకి రాజీనామా చేయమంటే ఏ నిద్ర పడుతుంది? మెంటలెక్కుతుంది మనిషికి. ఆయన మాత్రం మాట్లాడలే. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం కోర్ కమిటీని పిలిచారు హెడ్ క్వార్టర్స్లో, యుఎస్లో. అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ అంటే అందరూ వచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నారు. బ్రూస్ అన్నాడు, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలి అన్నాడు. అందరూ ఇంకో 3 దేశాలు కలుస్తున్నాయేమో, 110 నుంచి 113 అవుతాయేమో మన గ్లోబల్ పార్ట్నర్స్ అని అనుకుంటే ఈయన లేచి నేను వాక్ త్రూ ద బైబిల్కి రిజైన్ చేస్తున్నాను అని కూర్చున్నాడంట. ఈయన కూర్చోగానే అందరూ లేచారంట. అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు కూడా తెలియదు. ఎందుకు? తెలియదు. నెక్స్ట్ నువ్వేం చేస్తావు? అది కూడా తెలియదు. నెక్స్ట్ మేమేం చేయాలి? అది నాకు అసలే తెలియదు. రెసిగ్నేషన్ లెటర్ రాసి బ్రూస్ విల్కిన్సన్ సంతకం పెట్టి పేపర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడంట. 110 కంట్రీస్ మినిస్ట్రీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాడంట. కత్తిరిచ్చే టైం అట్లా ఉంటుంది. నీకేం అర్థం కాదు, కానీ ఆయన కత్తిరిస్తాడు. నువ్వు ఏడుస్తానుంటావు, నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాడు. ప్లీజ్ ప్రభా, కత్తెర పడతానే ఉంటుంది. నా కొడుకు, నా కూతురు, కత్తెర పడతానే ఉంటుంది. పిల్లవట్లే, కత్తెర పడతానే ఉంటుంది. నీకు అర్థం కాదు, ఏమవుతుందో నీకు అర్థం కాదు. చాలా భయంకరంగా ఉంటుంది ఆ స్టేజ్. కానీ నాలో ఫలించడి ప్రతి తీగలో పనికి మాలినవి ఎప్పుడైతే కత్తిరిస్తాడు కదా, అక్కడ ఏమవుతుంది తెలుసా? నాలో ఫలించే తీగ ఇప్పుడు మరీ ఎక్కువగా ఫలిస్తుంది. ఫలం పెరిగిపోతుంది నిదానంగా. ఫలం అంటే ఏమన్నాను? ఫలం అంటే నా గుణం, నా స్వభావము మారడం. ఎదుటోడు ఎట్టున్నా నేను మాత్రం యేసయ్యలాగే ప్రవర్తిస్తా. ఆయన ఎవడన్నా కానీ ఆయన పాస్టరా, యేసయ్యలాగే ప్రవర్తిస్తా. ఆయన హంతకుడా, యేసయ్యలాగే ప్రవర్తిస్తా. ఆయన కొట్టాడా, యేసయ్యలాగే ప్రవర్తిస్తా. జిమ్ ఇలియట్ అని మనందరూ తెలుసుగా, యూకెడార్ ప్రాంతంలో పొడిసి సంపి నదిలో బారేశారు. నేట్ సెయింట్ అని ఈ జిమ్ ఇలియట్ని తీసుకొని వెళ్ళిన పైలట్, ఆయన్ని చంపేసి నదిలో పారేశారు. జిమ్ ఇలియట్ వాళ్ళ భార్య, నేట్ సెయింట్ వాళ్ళ కొడుకు, ఒక ఆమెమో భర్తను పోగొట్టుకుంది, ఒకడేమో వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడే స్వార్థ చేశారంట. ఎందుకురా, ఈడే కదా మీ నాన్నను చంపింది. ఆ వ్యక్తికి స్వార్థ చెప్పి బాప్తిజం ఇచ్చి, ఎవడైతే ఈ బాబు వాళ్ళ నాన్నను చంపాడో ఆయననే తీసుకొని ప్రపంచమంతా తిరిగాడు. ఎందుకు అని అంటే దాన్నే ఫలం అంటారు.
బహుశా ఒకరు నీకు అన్యాయం చేశారేమో. నేను చాలా దినాల నుంచి ఆ విషయం పిండేస్తుంది లోపల నుంచి. దేవుడు అంటున్నాడు, నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసుకుంటే నీ పరువు పోతుంది. నీకు బాగా తెలుసు. అంత ధైర్యం లేదు నీకు. పోయి చేసింది వాళ్ళదే తప్పు, నీదేం తప్పులేదు. నీదేం తప్పులేదు. వాళ్ళదే తప్పు, వాళ్ళే అన్యాయం, వాళ్ళే ఓవర్ యాక్షన్. అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకొని వెళ్ళు. నా వల్ల కాదు ప్రభా. అదే కత్తెర అంటే. అదే కత్తెర అంటే. ఈ కత్తెర పడుతుంది, పనికి మాలిన తీగలు కోసేస్తాడు. ఇప్పుడు ఫలాలు అధికంగా వస్తాయి. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ తీగకి, బా సూపర్ కదా, ఫలాలు అధికంగా వస్తున్నాయి, ఇంకేంటి అని అంటే ఆయన అంటాడు, నాకు ఇంకా తృప్తి లేదా, ఇంకేం కావాలి నీకు? అప్పుడు ఆయన అంటాడు, విస్తారమైన ఫలాలు కావాలి నాకు, బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు బైబిల్ చూడొద్దు, నేను చదువుతా. మీరు అనొచ్చు, అన్నా మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నారు, మాకు అర్థం కావట్లేదు అని అనొచ్చు. మీకు ఇంగ్లీష్తో సంబంధం లేదు. మీరు మీ బైబిల్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చేయాల్సింది ఒకే పని ఏంటి తెలుసా? రిమైన్ అనే పదం ఎన్నిసార్లు చదువుతున్నాను లెక్కేయండి, అంతే. దీనికేమి ఇంగ్లీష్ అవసరం లేక. తెలుగులో అంటే నిలచి అని ఉంటుంది, కానీ మీరు బైబిల్ చదవద్దు, నేను చదువుతా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదువుతా. 7 వర్షాలు చదువుతాను. రిమైన్ అనే పదం ఎన్నిసార్లు చదువుతున్నాను లెక్కేయండి, అంతే. మీరు బైబిల్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నన్ను చూడండి, నేను చదువుతాను. రిమైన్ అనే పదాలు లెక్కేయండి. సరే, చదువుతున్నా 4వ వర్షం నుంచి. Remain in me and I will remain in you. No branch can bear fruit by itself. It must remain in the vine. Neither can you bear fruit unless you remain in me. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from me, you can do nothing. If anyone does not remain in me, he is like a branch that is thrown away and withers. Such branches are picked up and thrown into the fire and burned. If you remain in me, and my words remain in you, ask whatever you wish, and it will be given you. This is to my Father's glory, that you bear much fruit, showing yourselves to be my disciples. As the Father has loved me, so I have loved you. Now remain in my love. If you obey my commands, you will remain in my love, just as I have obeyed my Father's commands and remain in his love. ఎన్నిసార్లు? 11 సార్లు. 11 సార్లు ఓ చచ్చిపోయే మనిషి ఒక్క పదాన్ని చెప్పాడంటే అది ఎంత ప్రాముఖ్యం అర్థం చేసుకో. 11 సార్లు ఇదే పదం అండి, రిమైన్ 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 రిమైన్. మీరు బహుగా ఫలించాలంటే నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా? మీరు నాలో నిలిచి ఉండండి. అక్కడ మీరు చదివితే నా ప్రేమలో, నా వాక్యంలో, నాలో అనే మాటలు మీకు కనిపిస్తాయి. బట్టికి నిలచి ఉండండి, నిలచి ఉండండి. ఇది విచిత్రమైన ట్విస్ట్ అండి, విచిత్రమైన ట్విస్ట్, కానీ పనిచేస్తుంది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించాలంటే పరిగెడితే కాదు, నిలచి ఉండండి. నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సీజన్లో ఈ మెసేజ్ ఈ కాలంలో చాలాసార్లు చెప్పా నేను, ఎందుకంటే నన్ను బాగా తాకిన మెసేజ్ ఇది. ఒక సీజన్లో పల్లె ప్రయాణాలు చేశా. పొద్దున్న కూరు, రాత్రి కూరు, మళ్ళీ పొద్దున్న కూరు, రాత్రి కూరు, అసలు భయంకరంగా తిరుగుతున్నా.
తిరిగి విపరీతంగా వాక్యం చెప్తూ, విపరీతంగా ప్రయాణాలు చేస్తూ, శక్తికి మించి పరుగులు తీస్తూ ఉంటున్నప్పుడు ఓ రోజు ఈ మాట చదివా. ఏం మాట చదివా అంటే, నీళ్ళొచ్చి నువ్వు ఎవడు పరిగెత్తమన్నాడు నిన్ను అని చదివా. అదేంటి ప్రభా, పరిగెడితేనే పని అవ్వట్లే, ఇక నిలబడి ఉంటే ఏం పని అవుద్ది? బహుగా ఫలించాలి, నిలబడి ఉండు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నిలబడి ఉండవు ఏంటి? చాలా ఒత్తిడితో మాట్లాడాడు ఈ మాట ప్రభు నాతో. అప్పుడు నేను డిసైడ్ చేసుకుని 6 నెలలు ఒక్క మీటింగ్ కూడా వెళ్ళను ప్రభా. నేను 6 months ఒక్క మీటింగ్ కూడా పోను. నా ఇంట్లో నేను ఉంటా. స్థానిక సంఘం మీటింగ్లు ఏమైనా ఉంటే తీసుకుంటా, నా ఇంట్లో నేను ఉంటా అంతే, ఇంకెక్కడ పోను. నీలో నిలిచి ఉంటా, నిన్ను అనుభవిస్తా, నీ దగ్గర కూర్చుంటా, నీ దగ్గర నేర్చుకుంటా అని చెప్పి 6 months ఉన్న మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నా. ఎవరు ఫోన్ చేసినా, లేదు బ్రదర్ రావట్లేదు, సారీ 6 నెలల వరకు నేను ఎక్కడికి పోవట్లేదు అని. ఓన్లీ ఇంట్లో కూర్చున్నా. ఆదివారం ఆరాధన తీసుకునేవాడిని. మధ్యలో ఎక్కడైనా మీటింగ్లు అంటే స్థానిక సంఘంలో ఎవరైనా తీసుకోమంటే తీసుకునేవాడు, లేకపోతే వచ్చి కూర్చొని వినేవాడిని అంతే. 6 నెలలు గడప దాటి బయటకు పోలే, కాంపౌండ్ దాటి పోలే, ఇల్లు మందిరం అంతే. నేను మందిరం నుంచి ఏం తీసుకోను, అంటే మందిరంలో భోజనం తిన్ను, మందిరం నీళ్ళు తాగను. మా స్థానిక మందిరం సంగతి చెప్తున్నా. అక్కడ నుంచి డబ్బులు తీసుకోను, ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటా కాబట్టి అక్కడ నుంచి తీసుకోను. నా పర్సనల్ లైఫ్ అది. ఇక 6 నెలలు నేను, నా భార్య, ఇంట్లో 3 పిల్లలు సేవకున్నారు. వీళ్ళు 5 ఉన్నాం. 6 నెలలు ఒక మీటింగ్ పోలే, 6 నెలలు విజిటింగ్ చేయలే, 6 నెలలు ఈ చేత్తో రూపాయిని ముట్టుకోలే. 6 months ఈ చేత్తో ఒక్క నోటు కూడా ముట్టుకోలే. 6 నెలలు ఇంట్లో భోజనం తగ్గలే. 5 శుభ్రంగా తిన్నాం. 6 నెలల్లో ఒక్క దగ్గర కూడా మీటింగ్ పోలే. భారతదేశం ఎక్కడెక్కడి నుంచో నన్ను ఎత్తుక్కొని మా ఊరు వచ్చారు. నేను ఉంటున్న ఊరు బీదర్కి వచ్చారు, కర్ణాటకలో వచ్చి మీతో మాట్లాడాలా, ఫోన్లో మాట్లాడవచ్చా, ఇంత దూరం ఎందుకు, లేదు మీతో కూర్చొని మాట్లాడాలని వచ్చారు. నన్ను ఎత్తుక్కొని నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడిన తర్వాత దేవుడు వాళ్ళని ఒప్పిస్తే పూర్తికాలం సేవకుడు వెళ్ళారు కొంతమంది. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఉన్నా, ఇట్లానే ముస్లిం గర్ల్స్, ఒక క్లాస్ నిండా ముస్లిం గర్ల్స్ బుర్కాలు వేసుకొని మొత్తం చర్చి దగ్గరకు వచ్చారు. వీళ్ళు వేసేయడానికి వచ్చారా అనుకున్నాను నేను. ఏంద్రా ఇటు వచ్చారు వీళ్ళు అనుకుంటా. ఎవరో అడ్రస్ అడగడానికి వచ్చారేమో వెళ్ళి, ఏం కావాలండి అని అంటే, పాస్టర్ ఎవరు ఇక్కడ అన్నాడు. నాకే పెట్టారా మీరు? నేనేనండి, మీతో మాట్లాడాలి. లోపల తీసుకెళ్ళా, చర్చ్లో కూర్చున్నాం. ఒక ముస్లిం స్కూల్లో నుంచి ఒక మొత్తం క్లాస్ నిండా ముస్లిం ఆడపిల్లలు బుర్కా వేసుకున్న వాళ్ళు వచ్చారు మందిరానికి. కూర్చున్నారు, అందరు కూర్చున్నారు, ఎదురు కూర్చున్నారు. చెప్పండి అని అంటే, మేము మాట్లాడుకుంటా ఉన్నాం. సడన్గా జీసస్ గురించి డిస్కషన్ వచ్చింది. ఆయనని ఎవరో తెలుసుకోవాలని మాకు ఆశ పుట్టి చర్చికి వెళ్ళి పాస్టర్ని అడుగుదామని అనుకున్నాం. మీ చర్చ్ కొంచెం లోపలికి ఉంటుందిగా, అందుకే ఎవరు చూడరని మీ దగ్గరికి వచ్చాం అని అన్నారు. నాకు మెంటలెక్కింది. వాళ్ళ వీధిలో సువార్త చేయడానికి వెళ్తే అరబిక్, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగులో కలిపి తిట్టి పంపించారు. వీళ్ళేంట్రా హోల్సేల్గా వాడు పిలిచినట్టు వచ్చారేంటి? అందరూ కూర్చున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, నేను అడగట్లే. జీసస్ గురించి మాకు కొంచెం చెప్పండి అని అంటున్నారు. షాక్ అయిపోయా. అంత మాత్రం ఛాన్స్ ఎత్తే మనం అందుకోము, లడ్డు దొరికినట్టే. ఇక శుభ్రంగా చెప్పిన తర్వాత అన్నారు, మేం ప్రేయర్ చేయొచ్చా? అంతకంటేనా తల్లే? బుర్కా వేసుకొనే చేయొచ్చా? వేసుకొనే చేయట్లేదు, మాకెదురు వెళ్తాడు. ప్రార్థన చేసి చక్కగా వెళ్ళిపోయారు. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి, ఏంది ప్రభువా
క్లాస్ నిండా ఆడపిల్లలు అన్నీ తొక్కొని వచ్చి వాళ్ళు వచ్చి మాకు చెప్పండి సార్ అని అడిగి వెళ్ళవేంటి సార్. ఏంటి ప్రభా నిల్చుండు. 6 నెలల్లో నేను చూశాను ఫలము. మెంటలెక్కింది నాకు. అప్పుడు నుంచి ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏమడుగుతాడు, ఇంకెప్పుడు ప్రభా సీజన్ 2 ఎప్పుడు ప్రభా మంది సీజన్ 2 మళ్ళీ ఇంకా 6 నెలలు చెప్పు ప్రభా ఉంటా, ఊరికే పరిగెడుతున్నా. రోజు మనం ఏమనుకుంటున్నాం తెలుసా, పరిగెడితే పని అవుతుంది అనుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నిలబడితే పని అవుతుంది. యెహోషువ ఎట్ట నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు తెలుసా, పరిగెడితే కాదు పని అయ్యేది, నిలబడితే పని అవుతుంది అని చెప్పి తృప్తిగా దేవుని దగ్గర కూర్చున్నాడు. యెహోవాని సేవించడం అనే అంశానికి నేను వెళ్ళక మునుపు ఆయనతో తృప్తి పడ్డమని నేను చెప్పకుండా వెళ్తే నేను అన్యాయం చేసినాడు అవుతా. సేవ ఇంపార్టెంట్ కాదు, ఆయనలో తృప్తి పడ్డం ఇంపార్టెంట్. నాకు దేవుడు ఉంటే చాలు, నాకు యేసయ్య ఉంటే చాలు, ఇలా తృప్తి పడిన తర్వాత సేవ. సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ ప్రిసీడ్స్ మినిస్ట్రీ. తృప్తి, దేవుల్లో తృప్తి అనేది పరిచయం కంటే ముందు పరిగెడుతుంది. అసలు మినిస్ట్రీ అంటే ఏంటో చెప్పరా, సేవ అంటే ఏంటో చెప్పరా. సేవ అంటే నేను ఆయన దగ్గర కూర్చొని ఉంటుండగా కాదు, కూర్చొని ఉంటుండగా ఆయనను చూసి నేను మారతా. నేను మారింది చుట్టుపక్కల చూస్తారు, అది మినిస్ట్రీ. అంతే. మినిస్ట్రీ అంటే ఏంటి తెలుసా, సేవ అంటే ఏంటి తెలుసా, నేను ఆయన దగ్గర కూర్చొని ఉండగా, ఆయనను చూస్తూ ఉండగా నేను మారతా. నా మారిన లైఫ్ ప్రపంచం చూస్తుంది, అదే మినిస్ట్రీ. అంతే. ఇంత చక్కగా చెప్పాడు నిలబడి ఉండమని, వీళ్ళకి అర్థం కాలే. అర్థం కాక అపోస్తుల కార్యంలో సేవ స్టార్ట్ అయింది. జనం వస్తున్నారు. ఫస్ట్ సారే 3000 మంది వచ్చారు. ఇక ఆ తర్వాత జనం పెరిగిపోతున్నారు. బాప్తీసాలు ఏంటి, అసలు హడావిడి మామూలుగా లేదు. ఇంత హడావిడి జరుగుతూ ఉంటే ఇక తట్టుకోలేకపోయారు. వీళ్ళు పరిగెడుతూ ఉంటున్నారు. ఈ 12 మంది శిష్యులు భలే పరిగెడుతున్నారు దేవుని పరిచర్యలో. అలా పరిగెడుతూ కొత్త ఆత్మల రక్షణ మీటింగ్లు, హడావిడి, ఆడంబరం భలే జరిగిపోతుంటే మీటింగ్తో పాటు భోజనాలు కూడా పెట్టాలిగా. ఈ మీటింగ్లో భోజనాలు పెట్టేవాళ్ళు. ఈ భోజనాలు పెట్టే దగ్గర కొంతమంది పర్మనెంట్గా ఉండిపోయే వాళ్ళు వచ్చారు. 3 రోజులు మీటింగ్ తర్వాత అందరూ వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, చాలా కష్టమైపోద్ది. కానీ ఆ సంఘంలో పర్మనెంట్గా ఉండడానికి వచ్చారు కొంతమంది, ఇక పోవట్లేదు ఎవరు. వీళ్ళు ఎవర్రా బాబు అంటే ఆడోళ్ళు, అది కూడా ఎవర్రా బాబు అంటే విధవరాలు. నాకు 2 ప్రశ్నలకు ఎందుకో జవాబు దొరకదండి, మీరేమనుకోవద్దు. ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా, మీటింగ్కి ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకు వస్తారు నాకు తెలియదు. ఎందుకో నాకు తెలియదు. దయ్యాలు ఎక్కువ ఆడవాళ్ళకి ఎందుకు పడతాయి అది కూడా నాకు తెలియదు. ఈ 2 ఎందుకో నాకు అర్థం కావట్లే. మెట్టికి ఆ మందిరంలో కూడా వాళ్ళే ఎక్కువ. చాలామంది ఆడవాళ్ళు విధవరాలు పాపం. వీళ్ళు మందిరం నుంచి పోషించేవాళ్ళు, ఎందుకంటే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోయారు పాపం. పోషిస్తుంటే ఏమైందంటే వీళ్ళలో ఈ విధవరాల్లో 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ వీళ్ళు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, ఇంకో బ్యాచ్ ఏమో గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. వడ్డిచ్చేవాడు హెబ్రీడు కాబట్టి హెబ్రీ భాష మనోడే అని 2 పూరీలు ఎక్కువ వేస్తున్నాడు. వీళ్ళు గ్రీక్ భాషలో అడిగితే పొరుగోడు అని చెప్పి ఓటేసి ఇంకోటి చాలు ఇంకెంతకాలం బతుకుతావు అని చెప్పి ఇలా గొడవలు ఎక్కువైపోయాయి. ఇద్దరికి ఎక్కువైపోయి హెబ్రీ విధవరాలకి గ్రీకు మాట్లాడే విధవరాలు తంటాలు, గొడవలు వచ్చేసి కొంచెం సంఘం డిస్టర్బెన్స్గా అయిపోయింది.
ఇక అప్పుడు వచ్చి ఈ విషయం 12 మందికి చెప్పారు. సార్ గొడవలు అయిపోతున్నాయి సార్, మామూలు గొడవలు కాదు, ఆడవాళ్ళ గొడవలు, విధవరాల గొడవలు, స్టోరీ మామూలుగా లేదు, మీరు ఏదో ఒకటి చేయాలి సార్ అర్జెంటుగా అని అంటే, ఈ 12 మంది మేము మాట్లాడుకొని చెప్తాం అని చెప్పి ఒక గదికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. 12 మంది కూర్చొని ఉంటారు. చూడండి, ఏం చేద్దాం, ఆడల మధ్యలో గొడవలు వచ్చాయి, ఏం చేయాలి అని చెప్పి అందరూ కూర్చొని ఉండి ఒకరి ముఖాలు ఒకరు చూస్తుంటే తెలియకుండా అందరి కళ్ళంబడి నీళ్ళు రాలిపోతున్నాయి. అందరూ కన్నీళ్ళు దుడుచుకుంటున్నారు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కన్నీళ్ళు దుడుచుకుంటున్నారు. ఏంద్రా అనుకొని ఇక అందరూ ఒకరినొకరు చూసి ఒకేసారి బహుశా ఈ మాట అంటారు, ఆయన మనకు ముందే చెప్పాడు కదరా, నిలిచి ఉండమని చెప్పాడు కదా, మనం ఊరికే పరిగెత్తాం అని చెప్పి బయట నుంచి పిలిచారు. అందరూ లోపలికి వచ్చారు. ఆయన మాకు ముందే చెప్పాడు సార్, మేమే తప్పు చేసాం, మేము ఊరికే పరిగెత్తాం, అన్నాలు, సాంబార్లు, వట్టన్లు, లైన్లు, మేము ఊరికే పరిగెత్తాం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చెప్పనా అని చెప్పి 12 మంది ఏమన్నారంటే, మేము మాత్రం నిల్చుంటాం, మేము మాత్రం బైబిల్ చదవడానికి, బోధించడానికి, ప్రేయర్ చేసుకోవడానికి మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుంటాం. అపోస్తలుల 6 నుంచి చెప్తున్నా, మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకుంటాం, మేము వేరే పనులు చేయం. ఇంకా అదేంటి సార్ మీరు వేరే పనులు చేస్తే, ఆయన మాకు ముందే చెప్పాడండి, ఆయన మాకు ముందే చెప్పాడు మేము నిలచుంటే పని అవుతుందని. మరి ఈ పని 7 ఏర్పరచుదాం. అదేంటి సార్ మీరు 12 మంది చేయలేని పని 7 ఎలా సరిపోతారు? ఈ 12 మంది అయిన మేము నిలబడి ఉంటే 7 కాదు కదా, ఒకడున్న పని అయిపోద్ది. ఇక్కడ పని ఏంటంటే మేము నిలబడి ఉండాలి. అవుతామా? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుతారా? అప్పుడు 12 మంది అపోస్తులు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరును పొందుకున్న 7 మనుషుల్ని మీరు ఏర్పరచుకుని, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, సరండి, నిలిచి ఉండడం విన్నారు, కానీ ఇప్పుడు పాటిస్తున్నారు. ఏం జరిగిందో చెప్పరా? వీళ్ళు ఎప్పుడైతే నిలిచి ఉండడం పాటించారో 7వ వచనం చదువుతారా? దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా, ఆ పదం గుర్తుందో? యోహాను సువార్త 15లో చదివాం కదా ఇదే పదం. బహుగా ఫలించాలంటే నిలబడి ఉండాలి. వీళ్ళు నిలబడి ఉన్నప్పుడు బహుగా విస్తరించను. చదువు. యాజకులు అనేకులు, చాలండి. ఈరోజు మన బ్రెయిన్ ఏం చెప్తుంది తెలుసా? పరిగెత్తు పని అవుతుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిలిచి. ఈరోజు కాంపిటీషన్ ఏం చెప్తుందో తెలుసా? కాంపిటీషన్ అంటే మామూలుగా లేదండి. కాంపిటీషను ఏ ఫీల్డ్లో ఉందో లేదో కానీ పాస్టర్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంది. బాబోయ్, మామూలుగా లేదు కాంపిటీషన్. కాంపిటీషన్లో నిలబడకపోతే పోతావు అని ప్రపంచం చెప్తుంది. పిలిచాయని అంటున్నాడు, నాలో నిలిచి లేకపోతే పోతావు. పరిగెత్తింది చాలు, చేసింది చాలు. తృప్తిగా ఆయన దగ్గర కూర్చొని ఎన్ని రోజులు అయిపోయింది? నిలిచి ఉండమని పిలుస్తున్నాడు.
ఆయన దగ్గర నిలిచి ఉంటే బహుగా శిష్యుల సంఖ్య పెరిగిందంట, బహుగా ఫలిస్తావట. ఇట్టి ఫలం బట్టి తండ్రికి మహిమ కలుగుతుందట. నువ్వు పరిగెడితే మహిమ నీకు వస్తుంది, నువ్వు నిలుచుంటే మహిమ తండ్రికి వస్తుంది.